శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును తన సుదర్శన చక్రముచే రక్షించుట. అనంతరం వాసుదేవుడు వ్యాసాది మహర్షుల చేత పూజింపబడి ఉద్ధవ సాత్యకులు కొలుస్తూ ఉండగా ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఆ ప్రయత్నంలో పాండవులను వీడ్కొని రథాన్ని ఎక్కే సమయంలో తత్తరపడుతూ ఉత్తర వచ్చి శ్రీహరితో ఇలా మొరపెట్టుకుంది. ఓ దేవేశ, ప్రళయాగ్నితుల్యమైన బాణం ఒకటి ఎక్కడి నుంచో వచ్చి నా కడుపులో ఉన్న బిడ్డడిని కాల్చివేయాలని ఉగ్రంగా చూస్తుంది. ఆ భయంకరమైన బాణం నుండి రక్షణ పొందడానికి నీ పాదపద్మములను శరణు వేడుకుంటున్నాను. ఈ బాణాగ్ని చేత నన్ను నా గర్భంలో ఉన్న శిశువును కూడా రక్షించు మహానుభావా అని వేడుకున్నది. నేను నీ చెల్లెలు అయిన సుభద్రకు కోడలిని. గర్భంలో వందల కొలది బ్రహ్మాండాలను భద్రంగా ఇముడ్చుకునే నీకు కేవలం ఒక్క మగువ గర్భం రక్షించడము పెద్ద బరువు కాదు, ఆదుకో స్వామీ అని వేడుకొంది. ఉత్తర ఆ విధంగా వేడుకునేసరికి తనను ఆశ్రయించిన వారిని రక్షించే ఆ పరమేశ్వరుడు సుభద్ర యొక్క కోడలు అయిన ఉత్తర దీనాలాపాలను ఆలకించి, ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ ఈ లోకం అంతా పాండవులు లేనిదిగా అయ్యడుగాక అని శపించి వేసిన దివ్యాస్త్రమని తెలుసుకున్నాడు. అంత పాండవులకు అభిముఖంగా అశ్వత్థామ విడిచిపెట్టిన పదనైన శరముల దగ్గరికి వచ్చేసరికి వారు భయపడకుండా ఎదురు నిలిచి అస్త్రప్రయోగం చేసి యుద్ధం సాగించారు. తన సేవ ఆరతి చింతగాని పరచింతాలేశమున్ లేని సజ్జనులన్ పాండు తనూజులన్ మనచు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రమునడ్డ పెట్టపనిచెన్ దైత్యారీ సర్వారీ సాధన నిర్వక్రము రక్షితాకిల సుదాందశ్చక్రమున్ తనను సేవించాలనే చింత తప్ప అన్యచింత కొంతైనా కూడా లేని సజ్జనులైన పాండుకుమారులను కాపాడననే వాత్సల్యంతో అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం కోసం సర్వమైన శత్రు సమూహాన్ని సాధించేది, దేవతలను కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని అడ్డువేశాడు శ్రీకృష్ణుడు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయి ఉండు సూక్ష్మకళుండు అచ్యుతుండు అయ్యడన్ విరటజాగర్భంబున్ తాన్ చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో సూక్ష్మ రూపంతో సకల ప్రాణి హృదయ